నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అత్యధికంగా సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ విపరీతంగా బాధపడి సఫర్ అవుతున్న విపరీతమైన సమస్య ఏంటంటే వివాహం కాకపోవడం, పిల్లలకి వివాహం కాకపోవడం. చాలా మంది వాళ్ళే వచ్చి షేర్ చేసుకుంటున్న అంశం ఇది. వివాహం అవ్వట్లేదు, దాదాపు 30 సంవత్సరాలు వచ్చేసాయి, 32 వయసు దాటిపోతుంది, కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా మంది ఉన్నారు వివాహం అవ్వట్లేదు అని సఫర్ అవుతున్న వాళ్ళు. అయితే దీనికి పరిష్కార మార్గం అంటూ ఏమీ ఉండదంటారా? ఇంకా వాళ్ళు అలా బాధపడుతూ ఇంకా నా జీవితంలో నాకు పెళ్లి కాదు, లేదా వచ్చినా కొంతమంది సరైన భార్య రాకపోవడం, సరైన భర్త రాకపోవడం, ఇలాంటి బాధలతో సతమతం అవుతూ ఉండిపోవాల్సిందేనా? దీనికి పరిష్కారం ఉంటుందా గురువు గారు? తప్పకుండా అమ్మా. పరిష్కారం లేకుండా ఎలాంటి సమస్య ఉండదు. ఆ పరిష్కారాన్ని మనం వెతుకుతూ ఉంటాం. దారిలో అనేక రకములైన పరిష్కారాలు దొరుకుతుంటాయి, కానీ సరైన పరిష్కారం ఏంటి అనేటువంటిది మనం గమనించడం కష్టం. ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, అది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది, కానీ దీర్ఘకాలిక ప్రయోజనం మనకు కావాలి అంటే ప్రతిదానికి కొన్ని సమయాలు చెప్పబడి ఉంటాయి. ఆ సమయాభావ ప్రభృతి వచ్చినప్పుడు మనం చేసేటువంటిది ఎలాంటి విఘ్నాలు లేకుండా నిరాటంకంగా ముందుకు వెళ్తుంది. ఇలా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విధానం, ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విధానం ఉంది. అలానే ఫాల్గుణ మాసంలో 2వ పక్షానికి అంటే పౌర్ణమి తర్వాత ఆ యోగం ఉంటుందండి. అంటే తర్వాత వచ్చేటువంటిది స్వతహాగా కూడా చైత్రం అంటే యుగాది. ఎవరెవరైతే కనుక ఈ యొక్క 20 కావచ్చు, 30 కావచ్చు, 35 కావచ్చు వయస్సు వచ్చి వివాహం కావట్లేదు, వివాహమైంది, దంపతుల మధ్య అన్యోన్యత అనేటువంటిది సరిగ్గా లేదు, ఒకే అన్యోన్యత ఉన్నప్పటికీ కూడా అకారణంగా ఏవో చికాకులు వస్తున్నాయి, సంతానం అనేటువంటిది కలగట్ల, ఇటువంటి వాటికి ఫాల్గుణ మాసంలో తదియ, బహుళ తది అంటారమ్మా. అంటే పౌర్ణమి తర్వాత 3వ రోజు, పౌర్ణమి తర్వాత 3వ రోజు బహుళ తది అనేటువంటిది చాలా విశేషమైంది. స్వాతి నక్షత్రం అనుకుంటారు రోజు. ఆ రోజు నాడు సాధ్యమైనంత వరకు ఈ ఒక్క ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో వారు రాహుకేతువులకి, అలానే రాహుకేతువులకి అధిష్టానం అయినటువంటి దుర్గా గణపతి ఆరాధన చేసుకోగలిగితే వారు ఈ విపత్తుల నుంచి బయటపడి వచ్చేటువంటి ముహూర్తాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 ముహూర్తాల విధానంలో వారి వివాహం అయితే తప్పకుండా అవుతుందమ్మా. ఎందువల్లనంటే మనిషి యొక్క జీవితం ఇప్పుడున్న ప్రకారం మనం ఒక 60, 70, 80 వేసుకుందాం. అసలు నవగ్రహ సంఖ్య 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలలో 25 సంవత్సరాల దశ అనేటువంటిది రాహుకేతువు తీసుకున్నారు. రాహుకి 18 సంవత్సరాలు, కేతువుకి వచ్చేటప్పుడు 7 సంవత్సరాల దశ తీసుకున్నారు. ఈ కాలసర్ప దోషము, దాని యొక్క ఛాయలు, దాని యొక్క విధానాలు ఎలా ఆపాదిస్తాయి అంటే 95 సంవత్సరాల జీవితాన్ని ఈ రాహుకేతువుల మధ్యలో నలిగిపోతాయండి. అంటే 95 సంవత్సరాల యొక్క జీవితాన్ని ఈ రాహుకేతువులు శాసిస్తారు. నువ్వు ఇలా ఉండవలసిందే అని చెప్పి. ఈ 2 ఛాయాగ్రహాలు. శుభగ్రహంతో కలిస్తే శుభం ఇస్తుంది, పాపగ్రహంతో కలిస్తే పాపాలు ఇస్తూ ఉంటాయి. వారిద్దరికీ కూడా ప్రత్యేకంగా ఒక అధికారం ఇవ్వడానికి అవకాశం లేదు. అందులో రాహు మహర్దశ వస్తుంది, కేతు మహర్దశ వస్తుంది, రాహు అంతర్దశ, కేతు అంతర్దశ. ఇవి వచ్చినప్పుడు ఆ జాతకుడు యొక్క నక్షత్రానికి కానీ, లగ్నానికి కానీ, ఈ యొక్క దశకి కానీ మిత్రత్వం ఉందంటే ఒక రకంగా తీసుకెళ్తాయి, లేకపోతే నానా దుర్భర జీవితాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే మనిషికి ప్రశాంతంగా ఉండేటువంటి మనిషిలో కొత్త ఆలోచనలు సృష్టింపచేసి ఆ ఆలోచనల్ని కంప్లీట్ చేసుకోవాలి. అంటే వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం క్వాలిఫై చేసుకోవాలి. అది పూర్తి చేసుకోవాలంటే దానికి చాలా డబ్బు కావాలి. డబ్బు కోసం అనాలోచనైనటువంటి పనులు, అనవసరమైన పనులన్నీ కూడా చేయించి ఆ తర్వాత తలతిక్కల విధానాలు మొత్తం కూడా తీసుకొచ్చి మనిషికి బుద్ధిని నశింపచేసి చివరికి అధోగతి పాలు చేస్తుందండి. అబ్బో. అంటే కాలసర్పదోషం అంటే ఏముందిలే, నేను కాళహస్తి వెళ్ళొచ్చాను చేసుకున్నంటే సరిపోదు. చెప్పే కదా, రాహుకేతువుల మధ్యన మిగిలిన 7 గ్రహాలు చిక్కుకుపోయినాయి.
అంటే 25 సంవత్సరాల కాలసర్పదోష విధానంలో ఉండేటువంటి వారిద్దరూ మిగిలిన 95 సంవత్సరాల జీవితాన్ని శాసిస్తున్నారు. దానికి మనం ఏ విధానంలో ఆరాధన చేస్తే అర్చిస్తే అది నిర్వీర్యమవుతుంది. ఏదో నేను కాళహస్తి వెళ్ళానండి, అక్కడ ఏదో చేశానండి కాదు. కొన్ని నియమాలు ఉంటాయి, దానికి ఈ రకంగా చేయవలసి ఉంటుంది. దాని నియమ విధానాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తే వాళ్ళకు శుభం కలుగుతుంది. అనుసరించినట్టుగా ఉంటే అలానే ఉంటుంది. అది కూడా ఆ నట్టు బోల్ట్లు అనేటువంటిది ఎప్పటికీ అలానే ఉంటాయి. అలా కాదు, దానికి ఏదైతే కనుక కల్పసూత్ర విహితానుసారంగా ఛందోబద్ధంగా చెప్పబడి ఉన్నదో దాన్ని అనుసరించినట్లయితే అదే అందులో నుంచి బయటపడతారు. ఎందుకంటే చాలా అంటే చాలా మనిషి జీవితానికి, మనిషి యొక్క మనుగడకి అత్యంత ప్రమాదహేతువు కాలసర్పదోషం. ప్రశాంతంగా ఉన్నటువంటి మనిషి మీదకి ఒక్కసారిగా అలలు ఎగసిపడి ఉలిక్కిపడినట్టుగా సుఖంగా ఉన్నటువంటి జీవితాన్ని ఎప్పుడైతే కనుక దశాంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ వచ్చినాయో అది కనుక ఇది ఏ కారణం చేతైనా ఇతని కనుక భిన్నంగా, ఏకాభిప్రాయంగా లేకుండా భిన్నాభిప్రాయంగా అంటే విరోధ స్థితిలో మిత్రగ్రహంతో కాకుండా శత్రుగ్రహంతో కనుక కలిసి ఉన్నదా, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయినట్టుగా ఒక్కసారిగా అతని జీవితం అనేటువంటి తలకిందులు అయిపోతుంది. ఏం అర్థం కాని పరిస్థితి. అర్థమయ్యేటువంటి లోపు జీవితం అంతా కూడా అతలాకుతలమైపోయి ఏమీ అర్థం కాక ఆ మనిషి వివేకాన్ని కోల్పోతాడు. ఎందుకు ఉంటున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, అనవసరమైనటువంటి బానిసైపోతాడు. అవి ఏవైనా కావచ్చు కాక సంబంధం లే. అప్పటి వరకు కూడా మంచివాడుగా ఉన్నటువంటి వాడు కూడా ఒక్కసారిగా అనవసర విషయానికి బానిసైపోతూ కూడా మన మైండ్ అనేటువంటిది కంట్రోల్ లేకుండా అస్తవ్యస్తమైపోయి చివరికి మనుజుడు చెప్పాక ఇందాక బుద్ధి నశించి అధోగతి పాలవుతారు. ఈ స్థితి అనేటువంటిది ఈ ప్రభావం వల్ల బాగానే ఉంది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది కాబట్టి పాల్గొన్న బహుళ తృతీయ అంటే తదియ క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వేద పండితులచే సామూహికంగా శతచండీ యాగాలు పాల్గొనదలిచిన భక్తులు ఈ నంబర్లకు సంప్రదించగలరు. తదియ అనేటువంటిది, చవితి అనేటువంటిది దీనికి చాలా విశేషమైందన్నమాట. అయితే గురువుగారు చాలా మంది అడుగుతూ ఉన్నారు, అండ్ మీరు చేసే ప్రత్యేకమైన పూజల్లో పాల్గొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే వీటికి సంబంధించి ఇలాంటి దోషాలు తొలగడం కోసం ప్రత్యేకంగా మీరేమైనా పూజలు చేస్తున్నారు? అంటే నేను ఏదైనా చేయటం వేరమ్మా. ఎవరైనా కనుక చేసుకోదలుచుకున్నట్లయితే వారి వారి దేవాలయంలో ఎవరైనా ఉన్నారు, చక్కగా వెండితో 2 పడగలు, చిన్న చిన్నవి చాలు, రాహుకేతువులాగా 2 పడగలు చేయించి చక్కగా మనకు గాజును పోలి ఆకారం, గాజు అని కాదు గాజును పోలిన ఆకారం రౌండ్గా ఉండేటువంటి సర్కిల్ తీసుకొని 2 పక్క పక్కన పెట్టుకొని కింద ఒక వస్త్రం వేసుకోవాలి. వేసి పక్క పక్కన పెట్టుకొని కాస్త పసుపు కుంకుమ వేసి ఆ రాహు కేతువులాగా ఆ 2 దగ్గర పెట్టుకొని మినుములు ఉలవలు తీసుకొని చక్కగా ఒక దాంట్లో మినుములు ఒక దాంట్లో ఉలవలు పోసి నింపేసేసి దాని మీద చక్కగా ఈ 2 రాహుకేతువులను పెట్టి ఆ రాహుకేతువులకి వెనక దుర్గా అమ్మవారిని, గణపతిని, రాహుకి దుర్గా, కేతువుకి గణపతి అధిష్టానం, వారిద్దరివి కూడా చిన్న చిన్నవి పసుపు రూపంలో అయినా సరే తయారు చేసి పెట్టుకోవచ్చు. చక్కగా పెట్టుకొని వాటికి సంబంధించినటువంటిది రాహ్వరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచకారయేతు రాహు ధ్యానం ప్రవక్ష్యామి, ఇవి రాహుకి సంబంధించి కేతువుకి సంబంధించిన ఆరాధనలు పూర్తి చేసుకొని పాశుపతంతో చేయాలమ్మా. అంటే ఇప్పుడు మనకు రాహుకి చేసేటప్పుడు దుర్గా పాశుపత రాహు, గణపతి పాశుపత కేతువు. అంటే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర ప్రభావంతో ఆ మంత్రాన్ని సంపుడు చేస్తూ రాహుకి ఆరాధన చేయాలి. అలానే గణపతికి సంబంధించిన మహామంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని తీసుకొని కేతువుకి సంపుటిగా ఆరాధన చేయాలి. ఆ ఆరాధన చేసినటువంటి అనంతరం వారిద్దరికీ కూడా చిత్రాన్నము, మినుములతో చేసిన అన్నము, చిత్రాన్నము అంటే పులిహార కాదండి, ఒక 4-5 రకాలు కలిగినటువంటి అన్నంతో 4-5 రకాల పదార్థాలు చేసి అవన్నీ కూడా మిశ్రితం చేయాలి. ఓహో, పులిహోర కాదు, చిత్రాన్నం అంటే మనం వెంటనే పులిహార అనుకుంటాం. అవునవునవును. కేతువు ఎప్పుడు కూడా చిత్రవర్ణం, రకరకాలైనటువంటి వాటిని చూస్తూ ఉంటాడు కనుక 4-5 రకాల కొబ్బరి అన్నమునో, పులిహారనో, చక్కెర పొంగలనో, ఏదంటే ఇట్లా 4 రకాలు ఏదైనా కలిపి అవన్నీ కూడా ఒక కప్పులో వేసి అది ఆయనకి నివేదనగా పెట్టాలి. మినప్పిండితోటి తయారు చేసేటువంటి అన్నం, అందులో మనం మినప సున్ని మినప ఏదో చేస్తూ ఉంటారు, మినపసున్ని, అటువంటి పొడి తయారు చేసి ఆ పొడితో తయారు చేసిన అన్నం రాహుకి నివేదన పెట్టి అది ప్రసాదంగా వాళ్ళు తీసుకోవడం చాలా శ్రేయదాయకం. అనంతరం తదియ మర్నాడు చవితి, ఈ రోజు ఇక్కడ ఎవరైతే చేసుకుంటారో వారందరూ కూడా మర్నాడు ఉదయము మన పరిసరాలలో ఎక్కడైనా కనుక పుట్టలు కనుక ఉన్నట్లయితే, పాము పుట్టలు, పంచదార, వరిపిండి
అంటే బియ్య పిండి పంచదార కలిపి ఎంత ఒక 50 గ్రాముల 100 గ్రాముల అంటే మన శక్తి, మనం కిలో కలపగలిగితే కిలో, 10 కిలోలు కలపగలిగితే 10 కిలోలు, మనం ఓపిక అది తీసుకొని ఆ పుట్ట చుట్టూతా ఎక్కడైతే పాము పుట్టలు ఉందో దాని చుట్టూతా మనం వేసేసినట్లయితే అవి చీమలకి ఆహారం. ఆ పుట్ట చుట్టూతా ఉండేటువంటి చీమలకి ఆహారం. అవి ఆహారం కోసం తింటూ 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 అవి కింద పడిన తింటుండగా మట్టిని అవి పైకి తీసుకొచ్చినప్పుడు ఒక పుట్టలాగా చుట్టూతా చిన్న చిన్నవి వస్తుంటాయి. ఎప్పుడైతే పుట్ట వస్తుందో వీళ్ళకి వెంటనే ఒక ఆధారం ఏర్పడిపోతుంది. పుట్టకి మాత్రమే ఎందుకు వెయ్యాలండి అంటే ఇవాళ చాలా మంది స్త్రీలకు సంతానం లేదన్నా, వివాహం లేకపోవడానికన్నా కాలసర్పము అనే దోషాలు అంతర్గతంగా ఎందుకు వస్తున్నాయి అంటే చెప్తే చాలా మంది స్త్రీలకు కోపాలు వస్తాయి. బయట ఉన్నప్పుడు ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఆ వాడినటువంటి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటే ఈ కాకులు లాంటివి అవేవో తినే పదార్థాలుగా భావించుకొని తీసుకొచ్చి పడేయటం వల్ల అవి ఆ చెట్ల మించి కింద పడి పుట్టల మీద పడటం వల్ల అందులో ఉండేటువంటి యొక్క దోషానికి ఆ పుట్టలో ఉండేటువంటి పాము పిల్లలు, చీమ పిల్లలు, గుడ్లు, కాకి గుడ్లు అవన్నీ కూడా పగిలిపోతుంటాయి. భ్రూణహత్య అంటారు. మనకు తెలియకుండానే జరిగేటువంటి దీనివల్ల గర్భస్రావాలు అవుతూ ఉంటే జరుగుతున్నాయి. ఇటువంటి వాటికి ప్రత్యేకంగా అంటూ కొన్ని రోజుల్ని భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. అందులో ఏమిటి అంటే మనకు ఫాల్గుణ బహుళ తృతీయ పౌర్ణమి తర్వాత 3వ రోజమ్మ వస్తుంది. ఆ రోజు నాడు అందరూ చేసుకోవడం అనేటువంటిది చాలా యోగం. అయితే ఇంత వివరించి మనం ఆలయంలోకి వెళ్ళి చెప్పే ఇది అందరికీ ఉండకపోవచ్చు. మీరు అడిగారు మీరు చేస్తారని చెప్పి నేనైతే ప్రత్యేకంగా చేయదలుచుకోవట్లా. ఎవరైనా కనుక కోరితే ఒకవేళ వాళ్ళకి అక్కడ ఎంత ఇబ్బందిగా ఉంటుందండి మీరు ఏర్పాటు చేయండి మేము వస్తాము అంటే ఆలయంలో నేను ఏర్పాటు చేయగలుగుతా. పాల్గొన తదియ రోజు నాడు అంటే వచ్చే గురువారం అవుతుంది అనుకుంటే బహుశా ఆ రోజు స్వాతి నక్షత్రం కూడా ఉంది, రాహు నక్షత్రం. కాబట్టి ఎవరైనా కనుక కోరినట్లయితే నేను వారిని దృష్టిలో ఉంచుకుని నేను 4 10 మంది 20 మంది వాళ్ళ దగ్గర ఏర్పాటు నేను చేయగలుగుతా. అంతేగాని ప్రత్యేకంగా నేనేదో ఇప్పుడు అక్కడ చేయాలనేటువంటి సంకల్పం అయితే నేను పెట్టుకోలేదు. ఎందువల్లనంటే నేనేదో సంకల్పం చేసి దానికి నేనేదో సంకల్పాలు చేసేసి నేనేదో రూపాయి సంపాదించేసుకుంటాను, నేనేదో డబ్బులు దాచుకుంటానటువంటి పేరు బ్రాహ్మణులు ఎదుటి వ్యక్తుల మంచి కోరుతారు గురువు గారు. ఎవరిష్టం వాళ్ళది. దీనికి మీకు సమయం ఉందంటే చిన్న కథ చెప్తాను. చెప్పండి గురువు గారు. లోకులు ఎలాంటి వాళ్ళు అనేది మీకు కాకి తెలుసా? తెలుసు. లోకులు కాకులు అంటారు తెలుసా? ఒక కాకి ఒక చోట ఉందమ్మా. ఒక పిల్లవాడు బూందీ తింటున్నాడు. ఆ కాకి నాకు పెట్టకపోతాడో రాశిగా చూసింది పాపం. అతను బూందీ తినేసి కాగితం పక్కన పడేశాడు. ఆ పక్కన పడేసేదానికి ఇంకో కాకి కూడా వచ్చింది అక్కడికి. ఈ కాకి ఆ కాగితం తీసుకుంది, అందులో ఒక 3-4 బూందీ పలుకులు ఉన్నాయి, తినేసింది. అది సంతోషపడింది. అయితే ఆ పేపర్లో ఇంకొక కాకి ఒక గారెని పట్టుకున్నట్టుగా ఫోటో ఉంది. అది బొమ్మ అని చెప్పి కాకి తెలియదుగా, అది గారె అని భావించింది. గారె అని భావించి దాన్ని ముక్కుతో పొడిచింది. ఆ ముక్కుతో పొడిచినప్పుడు ఏమైంది, ఆ కంటి దగ్గర కాకి చిల్లుబడింది. ఇంకో పక్కన ఉన్న కాకి ఇది గారె కాదు ఇది బొమ్మ అనే విషయం అర్థమైంది, ఎగిరిపోయింది. ఏమిటి ఎక్కడి నుంచి ఇంకో కాకి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడి నుంచి హడావిడిగా వస్తున్నానంటే అక్కడికి వెళ్ళానే మనది ఒకటి ఉంది కదా కాకిది, అది ఒక గారి పట్టుకున్న కాకిని పొడిచింది అని చెప్పింది. పేపర్ అని చెప్పలా, ఇంకా గారె పట్టుకున్న కాకిని ఇది పొడిచిందే, అయ్యో పాపం పొడిచిందా అని ఈ కాకి ఇంకొక కాకి దగ్గరికి వెళ్ళింది. ఏంటి అనగానే అది ఇట్లా పొడిచింది, దానికి రక్తం వచ్చిందని చెప్పింది. ఆ కాకి ఇంకో దాని దగ్గరికి వెళ్ళింది. నేను చూశాను కాస్త గట్టిగానే రక్తం కారింది, నేను వారిద్దాం అనుకున్నాను, నన్ను కూడా కసురుకుంటుందేమో అని చెప్పి నేను వారించలేదు అని అంటుంది. ఇంకో కాకి ఏం చెప్తుంది, ఇంకో కాకి దగ్గరికి వెళ్ళి నేను వారించడానికి వెళ్ళాను, నా మీదకి దమ్మికి వచ్చింది అది అయ్యో అని చెప్తుంది. అంటే మానవ నైజం అది చెప్పింది. ఈ విషయాన్ని దీనికి తెలియదు, ఈ కాకి వీళ్ళందరూ చేసుకునే తెలియదు. ఇది నార్మల్ గా వాళ్ళందరి మధ్యలో కూర్చుంది. ఆ కాకి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అక్కడి నుంచి సెల్ట్కి వెళ్ళిపోయినాయి. అంటే ఇది దాన్ని కొట్టింది, రక్కింది, రక్తం వచ్చేట్టు పొడిచింది అని చెప్పింది. ఒకరికొకరు అనుకున్నారు. అంటే దీనికి అర్థం కాల. మంచిది. మళ్ళీ తర్వాత వచ్చి కూర్చుంది. ఈ చెప్పుడు తప్పుడు కాకులు చెప్పే చెప్పుడు మాటలు విన్నాయి ఇవన్నీ కూడా. ఓకే మంచిది, శుభం. ఈ ఆలోచించింది, ఈ లోకంలో గుండెల మీద చేసుకొని నేను ఉత్తమమైన కాకిని, మంచిదాన్ని, ఎప్పుడూ ఎవరిని హింస పెట్టలేదు, ఎవరి నోట్లోంచి ఏది లాక్కోలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని గుండె మీద చేసుకుని చెప్పుకునే కాకి దేశం మీద
ఎక్కడ లేదు. అటువంటి ఒక కాకి నన్నేదో ఊహించుకొని అతి దూరం వెళ్ళిపోవటం ఏంటి, నేనే వాటిని బహిష్కరించేస్తానని చెప్పి అది హాయిగా బయటకు వచ్చేసి. సూపర్ సూపర్, అంతే కదా. అదమ్మా పరిస్థితి. సో ఒక్కళ్ళు మనకు అవకాశం ఇవ్వద్దు, ఎందుకంటే మనం ఎంత కరెక్ట్ గా ఉన్నామో మనకు తెలియాలి. సో దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిది. అండ్ చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నిజంగా వివాహం కాకుండా బాధపడుతున్న వాళ్ళకి చక్కటి సొల్యూషన్ అందిస్తూ, ఒకవేళ వాళ్ళ కోసం కొంతమందికి మాత్రం మీరు కూడా వారు చేసే కనుక ప్రయత్నం వచ్చి చేస్తారని కాల్ చేసి చేయించుకుంటామండి అంటే ఒకటి వాళ్ళకి ఏమేం కావాలో లిస్ట్ చెప్పేస్తాను, ఆ. కాదు మీరు ఏర్పాటు చేయండి అంటే మనం ఏర్పాటు చేస్తాం అంతేనమ్మా. ఓకే, చాలా చాలా సంతోషం. అది కూడా తక్కువ టైంలోనే ఉంది, ఎంత వారం రోజులు మాత్రమే ఉంది సమయం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. ఎస్, చూసారు కదండి, మరి ఇది వివాహం కావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి, మీకోసం పేరెంట్స్ బాధపడుతున్నా, పాపం మీ పిల్లల కోసం మీరు బాధపడుతున్నా, మరి గురువు గారు చక్కటి పరిష్కార మార్గాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చాలా రకాల సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళకి, కానీ పిల్లలు పుట్టట్లేదని బాధపడే ప్రతి ఒక్కళ్ళకి మరి వచ్చే గురువారం చాలా మంచి రోజు, మీకోసం ప్రత్యేకంగా మీరు కావాలనుకుంటే పూజ కూడా ఏర్పాటు చేస్తానంటున్నారు కదా గురువు గారు. మరి వివరాల కోసం క్రింద నెంబర్లకు సంప్రదించగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.